హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాము. నిత్యము సత్యమైన తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాం ప్రభువా. ఈ ఒక ఉదయకాలము మీ ఆరాధన రోజు కొరకు వందనాలు చెప్తున్నాం ప్రభువా. మీరిచ్చిన ఈ ఒక అనుగ్రహము, మీరిచ్చిన ఈ ఒక కృప కొరకు మీకు వందనాలు ప్రభువా. మీ నామముకు స్తుతి చేసి పాట పాడి ఆరాధన చేసి మీ వాక్య కొరకు మనమందరూ తగ్గించి వచ్చినాము ప్రభువా. వచ్చిన మనందరికీ కూడా మీ కృపమైన వాక్యము మనకు జ్ఞానం ఇవ్వాలా, బలపరచాలా, సత్యము మనము నేర్చుకున్నాలా ప్రభువా. వచ్చిన అందరికీ ఏక హృదయము ఏక మనసిచ్చి ఒకే వాక్యమైన ఆత్మ నుంచి మీరు నడిపించండి. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్తాము ఆమేన్. లెట్ us clap and glorify God. హల్లెలూయా. చాలా పీపుల్ క్రిస్మస్ హాలిడేకి వెళ్ళిపోయారా? అవుట్ ఆఫ్ స్టేషన్. అవునా? ఓహో, ఓకే ఓకే ఓకే. సర్పంచ్, సో కంపల్సరీ పోవాలా? ఓకే, నో ప్రాబ్లం. సరే, వచ్చిన మీ అందరి కొరకు యేసు నామములో ఈ యొక్క ఉదయకాలంలో వాక్యము వినడానికి నేను స్వాగతం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, డిసెంబర్ మంత్. ఏ మంత్ అండి? డిసెంబర్ మంత్. ఏం స్పెషల్ డిసెంబర్ మంత్లో? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏమి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు ఆరాధన. అంటే అది క్యాథలిక్ పీపుల్ మాస్ అని చెప్తారు. ఏం చెప్తారు? ఎక్స్ మాస్ అని చెప్తారు. మాస్ అంటే బలి పూజే, ఆరాధన. ఎవరికి? క్రీస్తుకి. ఏమండి? బలి పూజే. అదే పదము లేటర్ ఆన్ ఏమైంది? క్రిస్మస్. క్రిస్మస్ అని అయింది. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏమంటే యేసుకు బలి పూజ, యేసుకు ఆరాధన 365 days ప్రతిరోజు చేయాలా, లేదు ఒక్కరోజు చేయాలా? క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వాలా. యేసు ప్రభుకు ఆరాధన ప్రతిరోజు చేయాలా, ఇయర్లీ వన్స్ చేయాలా? అంటే బిలీవర్కు క్రిస్మస్ ఎప్పుడు చెప్పండి? బిలీవర్స్కి క్రిస్మస్ ఎప్పుడండి? ఎంతమంది కొంచెం ఉత్సాహమే లేదు. మీరు ఎవ్రీ డే అంటే స్ట్రాంగ్గా చెప్పాలా. బిలీవర్కు క్రిస్మస్ ఎప్పుడు? ఎవ్రీడే. ఎవ్రీడే యేసు ప్రభుకు ఆరాధన చేస్తాము. 365 days మీకు నాకు క్రిస్మస్సే. హల్లెలూయా చెప్తామా? ఇయర్లీ వన్స్ ఎవరికంటే పారంపర్యమైన పారంపర్యముగా ఉన్నారు కదా, ఆ పీపుల్కి క్రిస్మస్ ఎలాగండి? ఇయర్లీ వన్స్. ఎందుకంటే చాలా పీపుల్ చర్చికి పోవట్లేదు, జీవితంలో యేసు లేదు, జీవితంలో ఆరాధన లేదు, డ్రింక్స్ తాగుతారు, స్మోకింగ్ చేస్తారు, తప్ప అశుద్ధమైన కార్యమన్నీ చేస్తారు. చర్చికి ఆ పీపుల్కి ఏం లేదు, సంబంధమే. అలాగా పారంపర్యములు చాలా క్రీస్తులు ఉన్నారు. అందుకే అలాగా పారంపర్యమైన క్రీస్తులు ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ మంచి న్యూ డ్రెస్ వేసుకొని, ఇయర్లీ వన్స్ లీవ్ తీసుకొని, ఫ్యామిలీ అన్నీ తీసుకొని ఎక్కడ పోతారు? చర్చికి పోయి ఈరోజు మనకు క్రిస్మస్ సెలబ్రేషన్, కేక్ కటింగ్ చేస్తారు. మళ్ళీ ఏముంటుంది నెక్స్ట్? నేను సంఘంకి మాట్లాడలేదు, పారంపర్యమైన. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సంఘం వేరే, పారంపర్యమైన సంఘము వేరే. లోకములో ఉన్న పారంపర్య సంఘముకి ఇయర్లీ వన్స్ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేస్తారు.
ఆ రోజు ఏం చేస్తారంటే చాలా దేవునికి విరోధమైన కార్యమని చేస్తారు. మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం కదా, వీ మస్ట్ అండర్స్టాండ్ క్రిస్మస్ అంటే ఏమి అని అర్థపూర్వకంగా మనం చేస్తే అది మంచిది. హల్లెలూయా చెప్తామా? క్రిస్మస్ చేయకూడదని నేను చెప్పట్లేదు, అర్థపూర్వకంగా చేయాలా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మన దేవుడు ఏమి, మన బైబిల్ ఏమి, మన సత్యం ఏమి, యేసు ఎందుకు జన్మించారు, ఇది అర్థం చేసుకుని మనం చేయాలా, జ్ఞానముగా చేయాలా. ఇప్పుడు లోకంలో అలాగ లేదు. చర్చ్కు చాలా పీపుల్కి సంబంధం లేదు, ఇయర్స్ టుగెదర్ చర్చ్కే పోవట్లేదు చాలా పీపుల్. క్రిస్మస్ ఒక రోజు పోయి సెలబ్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఎంతమందికి గోవా తెలుసు? గోవా తెలుసా? చాలా పీపుల్ పోయారా గోవాకి? లేదు. గోవాలో మీరు పోతే క్రిస్మస్ ఎలాగుంటుంది అంటే, లోకమైన వ్యక్తులు క్రిస్టియన్ పీపుల్కి ఏముండట్లేదు, సంబంధమే ఉండట్లేదు. అక్కడ మాస్ జరుగుతుంటే, అక్కడ చర్చిలు బలి పూజ అవుతుంటే అవుట్ సైడ్ ఏం చేస్తుంటారు? ఎవరు? లోకమైన పీపుల్ లేదు, పారంపర్యమలా ఉన్న క్రైస్తవాడు, క్యాథలిక్ పీపుల్. గోవాలో వేరే లేదు. గోవా అంటే అందరూ ఒకేలాగా ఉంటున్నారు. పారంపర్య క్రైస్తవులు, లోకమైన జనులు అందరూ ఒకే అలాగా ఉంటారు. అక్కడ బలి పూజ జరుగుతుంటే చర్చిలు లోపల, బయట ఏం చేస్తుంటారు? డ్రింకింగు, తప్పు అశుద్ధమైన కార్యం అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తే డిసెంబర్ అయిన తర్వాత 26th పేపర్లు చూస్తే ఏమొస్తుంది? చాలా క్రిస్టియన్ పీపుల్ హైయెస్ట్ డ్రింకింగ్ ఎప్పుడు చేశారు చెప్పండి? హైయెస్ట్ డ్రింకింగ్ ఎప్పుడు చేశారు? క్రిస్మస్కి చేశారని న్యూస్ పేపర్లో వస్తుంది. ఇదన్నీ లోకమైన కార్యం. ఇప్పుడు ఆ పీపుల్ ఏం సెలబ్రేట్ చేస్తారు? క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం కూడా అలాగే ప్యాటర్న్లు, లోకంలో చేస్తున్న అలాగే ప్యాటర్న్లు చేస్తే, లోకము ఏం ఐడెంటిఫికేషన్ చేస్తుందంటే మీరు కూడా ఎవరే చెప్పండి? యు ఆర్ ఆల్సో కనెక్టెడ్ విత్. మీరు క్రిస్మస్ చేస్తారు, ఆయన క్రిస్మస్ చేస్తారు, వ్యత్యాసమే లేదని చెప్తారు. అంటే మనము చేస్తున్న క్రిస్మస్కు, లోకములు పారంపర్యంగా చేస్తున్న క్రిస్మస్కు ఏమున్నాలా చెప్పండి? ఏమున్నాలా? వ్యత్యాసం ఉన్నారా లేదా? లోకం వేరే, సంఘం వేరే. లోకం వేరే, యేసు వేరే. ఇప్పుడు మీరు నేను రక్షణ పొందాము, బ్యాప్తిస్మా తీసుకున్నాను, యేసు ప్రభుకు నమ్ముకున్నామంటే మనము ఆచరణ చేస్తున్న కార్యము లోకముకు ఏముండకూడదు, సంబంధము ఉండకూడదు. మనము అర్థపూర్వకంగా చేయాలి. అది చేయాలా అంటే సత్యము చాలా ముఖ్యము. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. లోకము క్రిస్మస్కు డబ్బు లేదంటే ఫీలింగ్ అయిపోతారు. అయ్యో కొత్త ఏం లేదు, బట్టలు లేదు, పలహారం లేదు, కేక్ లేదు, ఇదన్నీ లేదు, చాలా డెల్ అయిపోయి లోకంలో ఉన్న చాలా వ్యక్తి అలాగుంటారు. బట్ బిలీవర్లు కూడా చాలా వ్యక్తి అలాగే జీవనం చేస్తారు. ఎలాగంటే ఎలాగైనా చేసి లోన్ తీసుకొని కూడా ఏం చేయాలా? క్రిస్మస్ డబ్బు లేదంటే కూడా ఏం తీసుకున్నాలా? లోన్ అన్నా తీసుకో. మీరు ఎక్కడైనా పో, ఏం తీసుకొని రా? లబ్బూరు తీసుకొని రా. ఏం తీసుకున్నాలా? కొత్త బట్టలు, బిర్యానీ, ఇదన్నీ చెప్పేసి ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్మస్ చాలా మంది ఏం చేస్తారు? వదిలేస్తారు. సో అందుకే మనం ఏం చేయాలంటే, మనం క్రిస్మస్ వాక్య అనుసారంగా అనుసరించాలా. అది ఎలాగా అనుసరించాలా మనం చూస్తాం. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సో ఒకవేళ మీ హృదయంలో ఏమన్నా ఈ క్రిస్మస్కు నా అది లేదు, ఇది లేదు, అది లేదు అంటే మీరు మనస్సులో ఏం పడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే మీకు నాకు సెలబ్రేషన్ ఇంపార్టెంట్ లేదు, యేసు ప్రభుకు చేస్తున్న ఆరాధన ఇంపార్టెంట్. క్రైస్ట్ మాస్. క్రిస్మస్ అంటే యేసుకు మీరు బలి పూజ సమర్పణం చేస్తే క్రిస్మస్ జరిగిపోయింది. హల్లెలూయా.
క్రిస్మస్ కంప్లీట్ అయింది. హల్లెలూయా. భోజనం చేసి కేక్ కటింగ్ చేసి కొత్త వస్త్రం అన్నీ పెట్టుకొని యేసు ప్రభుకు ఆరాధన చేయలేదంటే క్రిస్మస్ ఏం లేదండి, క్రిస్మస్ సత్యం అనుసారంగా లేదు. సో అందుకే బిలీవర్ మనస్సులో లోకమైన కార్యం గురించి, భోజనం గురించి, డ్రింకింగ్ గురించి, వస్త్రం గురించి, క్రిస్మస్ సెలబ్రేషన్ అని మైండ్లో రాకూడదు. లోకంలో ఉన్న వ్యక్తికు దీపావళి ఒక ఫెస్టివల్, రంజాన్ ఒక ఫెస్టివల్. క్రిస్టియన్స్కు క్రిస్మస్ ఏం లేదండి, ఫెస్టివల్ లేదు. మీకు తెలుసా, ఫారిన్ కంట్రీ క్రిస్టియన్ కంట్రీ. ఇప్పుడు దీపావళి, దసరా మన భారతదేశంలో 10 days సెలబ్రేట్ చేస్తారు, రంజాన్ అన్ని సెలబ్రేషన్ చేస్తారు. అలాగా ఫారిన్ కంట్రీలో క్రిస్టియన్ కంట్రీ ఏం చేస్తుంది, క్రిస్మస్ 15 days 20 days ఏం చేస్తారు, మంచి డెకరేషన్ అన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ సెలబ్రేషన్ మైండ్లో పోతున్నప్పుడు ఆటోమేటిక్ చాలా పీపుల్ ఏం మర్చిపోతారు, బైబిల్ మర్చిపోతారు, ఫర్గెట్ చేస్తారు. ఎందుకంటే మైండ్ ఎక్కడ పోయింది, సెలబ్రేషన్. ఒకరోజు మైండ్ ఎక్కడ వెళ్ళిపోతుంది, సెలబ్రేషన్. క్రిస్తు జీవితంలో ఉన్న మనకు ఎప్పుడు కూడా మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు 365 daysకి పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఒకరోజు ఏమో లీవ్ తీసుకోవట్లేదు మన దేవుడు. మజా చేయండి, ఎంజాయ్ చేయండి, మంచి లోకంలో ఉన్న వ్యక్తి అలాగా అన్ని యాక్టివిటీస్లు పోవండి అని దేవుడు అలాగ లేదు. 365 days మన దేవుడు ఎవరండి చెప్పండి, పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడికి ఎప్పుడు కూడా మన గౌరవం ఘనత ఇవ్వాలా. హల్లెలూయా చెప్తామా, హల్లెలూయా చెప్తామా? ఓకే, కొంచెం వాక్యం మనం చదివి దేవుని పరిశుద్ధ నామముకు మనము మహిమ చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు భూమిలో జన్మించారు. ఓకే, ఈ యేసు ప్రభు భూమిలో జన్మించాలా అంటే దేవుడు ఎంత మంచిగా సిస్టమాటిక్గా ఆయన ఒక తయారీ చేసుకొని వచ్చారని కొంచెం బైబిల్లో మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు జన్మించడానికి ముంచితమే యోహాన్ స్నానికుని ఏం చేస్తారు, భూమిలో జన్మిస్తారు. బిఫోర్ జీసస్ ఎవరండి, జాన్ ద బ్యాప్టిస్ట్కి ఏం చెప్తారయ్యా, బ్యాప్టిజమా ఇస్తున్న యోహాన్, ఆయన బిఫోర్ క్రైస్ట్ జన్మించారు. ఇప్పుడు ఆయన గురించి బైబిల్ చెప్తుంది, ఆయనే యేసుకు మార్గం ఏం చేశారంటే సిద్ధపడిచారు. ఎంతమంది ఆమెను చెప్తారు? యేసు భూమికి రావాలా అని ఆయన మార్గం ఏం చేస్తారంటే శుద్ధపడిచారు. అందుకు యేసుకు ముందుకు దేవుడు ఎవరికి చూస్ చేశారంటే యోహానికి చూస్ చేశారు. ఆయనే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన కదా, పాత నిబంధనలు లాస్ట్ ప్రవాది. చెప్పండి ఏమండి, బాప్తిజమా ఇచ్చిన యోహాను ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరండి, లాస్ట్ ప్రవాది, ఆయనే ప్రవక్తుడు. ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తుడే యేసు. యేసునే బైబిల్లో లాస్ట్. జాన్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రవాదిలో పెద్దవాడు. మళ్ళీ వచ్చిన ప్రవాది దేవకుమారుడు ఎవరండి, యేసు. ఆయన తర్వాత ఎవరు లేదు, యేసునే లాస్ట్. ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేశారు, ఈ యేసుకు ఆ జానుకు ఒక లింక్ ఇస్తారు. ఏం లింక్ అంటే ఈయనే కాదా మార్గం తయారు చేయాలా. అందుకే ఇక్కడి నుంచి దేవుడు ఒక తయారీ, ఒక సిద్ధత చేస్తారు. దాని గురించి మనము నేర్చుకుంటాము. ఎంత మంచిగా బైబిల్ ఆ డీటెయిల్ ఇచ్చింది. లూకా సువార్త తీసుకోండి. లూకా సువార్త, లూకా సువార్తలో మీరు చదవండి. ఫస్ట్ చాప్టర్ 5 నుంచి చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఎవరండి, జకరియా అన్న ఒక యాజకుడు ఉన్నారు. ఆరోను కుమారతిలి ఒకటి, ఆ భార్య పేరేమండి ఎలిజబెత్. జకరియా
సేవకుడు, భార్య ఎవరండి? ఎలిజబెత్. ఓకే, దాని గురించి ఏం చెప్తుంది బైబిల్ చూడండి. చూడండి, ఇంకా యేసు జన్మించినికి ముంచితమే యోవాన్ బాప్తిస్మా ఇస్తున్న యోవాన్ జన్మించాలా. ఆయన జన్మించాలా అంటే ఆయన తల్లి తండ్రికి దేవుడు ఎలాగా సెలెక్ట్ చేశారు అని మీరు చూస్తే, చాలా వ్యక్తి సేవ చేస్తారు. సేవ చేస్తున్న ఆ ఒక హస్బెండ్ వైఫ్ క్వాలిటీ క్రియలు ఎలాగా ఉందంటే చాలా బైబిల్ క్లియర్గా రాసింది. ఇంకొక టైం చదవండి అయ్యా. ఇద్దరు ఏమండి? ప్రభు ఒకటి రెండు కాదు, వినండి, ఒక వాక్యం రెండు వాక్యం కాదు, ప్రభు సకల ఆజ్ఞ. ఏమండి అంటే బైబిల్లో ఉన్న అన్ని సకల ఆజ్ఞలు ఏం చేశారంటే ఆజ్ఞ, న్యాయ విధి, ఆజ్ఞలు న్యాయ విధాలు నిరపరాధిగా నడుచుకొనుచు దేవుని దృష్టికు ఎలాగున్నారంటే, ఒక క్లాప్ కొట్టకూడదా? ఒక ఫ్యామిలీలో ఒక సన్ను రావాలా అంటే దేవుడు ఎలా సెలెక్ట్ చేశారు? ఆ కుటుంబం ఎలాగుండాలా? ఆజ్ఞలు, సకల ఆజ్ఞలు న్యాయ విధులు ఎలాగా నిరపరాధిగా, మళ్ళీ గట్టికి చెప్పాలా? బ్రదర్ చెప్తారు, అందరూ కల్పించి చెప్పాలా. నంబర్ 1 ఏమండి బ్రదర్? సకల, అందరూ చెప్పండి, సకల ఆజ్ఞలు. 2 న్యాయ విధులు, నిరపరాధిగా నీతివంతుడిగా ఇద్దరు నడిపించారంటే. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుటుంబము దేవుడు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక దేవునికి భయపడుతున్న ఒక చైల్డ్ రావాలా అంటే మీరు ఎలాగున్నాలా? చెప్పండి, గట్టిగా చెప్పాలా. సకల విధి, సకల ఆజ్ఞలు న్యాయ విధులు నిరపరాధిగా ఎలాగుండాలా? మీకు చూస్తున్న లోకంలో ఉన్న ప్రజలు ఏం చెప్పాలా? ఈ బిలీవర్స్ అంటే ఏ చర్చి? మన పేరు ఎక్కడ పోయింది బోర్డు? చర్చ్ పేరేమి? ఎవరన్నా గట్టిగా చెప్పండి. జీసస్ ద డోర్. చర్చ్కు ఎవరు పోతున్నారో అందరూ నీతివంతుడు అని చెప్పాలా. జీసస్ ద డోర్. చర్చికి పోతున్న వ్యక్తి సకల ఆజ్ఞలు విధులు అందరూ కరెక్ట్గా నియమంగా ఏం చేస్తారు? ఫాలో చేస్తారు. మంచి క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారని చెప్పకూడదు, మంచి కేక్ కటింగ్ అన్నీ చేస్తారని చెప్పకూడదు. అది అందరూ చేయవచ్చు. డబ్బు ఉంటే ఎప్పుడన్నా కేక్ కట్ చేయవచ్చు, డబ్బు ఉంటే ఎప్పుడన్నా బిర్యానీ చేయవచ్చు, వస్త్రం కొత్తది తీసుకోవచ్చు. బట్ న్యాయాలు విధులు 365 days మనం ఏం చేయాలా? ఫాలో చేయాలా. హల్లెలూయా చెప్తామా? అంటే దేవుడు సెలెక్ట్ చేసిన ఫ్యామిలీ చూడండి ఎలాగుంది. ఇప్పుడు సెలెక్ట్ అయింది, తర్వాత చదవండి బ్రదర్. అతనికి దర్శనం ఇచ్చారు. ఎవరు? దేవదూతలు వచ్చి దర్శనం ఇచ్చారు. ఏం చెప్తారంటే జీవితం ఎలాగుందంటే ఇద్దరికి ఏం లేదు, పిల్లలు లేదు, ఏజ్ కూడా ఏమైంది? అయింది. పిల్లలు లేదు, ఏజ్ అయింది. దేవుడి కొరకు నమ్మికస్తముగా ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో కూడా చాలా టైము మనం నమ్మికస్తముగా ఉంటే కూడా
సమ్ టైమ్ లోకంలో ఉన్న కార్యం మనకు ఉన్నట్లేదు. అప్పుడు మనసు ఏమైపోతుంది, ఏమయ్యా ఎంత న్యాయంగా నీతిగా ఉంటే కూడా అలాగే మనకి ఈ ఆశీర్వాదం లేదు, ఆ ఆశీర్వాదం లేదని మనకు మనస్సులో వచ్చేస్తుంది. ఒకవేళ జకరియా మనస్సు ఎలాగుంది మనకు తెలియదు. అలాగున్నప్పుడు ఆయన సేవ చేస్తూకి ధూపంకు పోయినప్పుడు ఎవరు వచ్చారు, అక్కడ దేవదూతలు వచ్చారు. వచ్చి ఏం సంగతి చెప్తున్నారు? యోవాను అన్నీ ఏం పెట్టాలా, అన్నీ వెళ్ళిన అడ్వాన్స్ అన్నీ డీటెయిల్స్ అన్నీ ఆయన ఇచ్చారు. ఓకే, మళ్ళీ ఇక్కడే నేను చెప్తున్న సబ్జెక్టు. ఇప్పుడు యేసు ప్రభు జన్మముకి జాన్ నుంచి ప్రారంభం, జకరియా ఎలిజబెత్ నుంచి ప్రారంభమైనప్పుడు 7 టైం బైబిల్లో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అని వచ్చింది. ఎంత టైము? పరిపూర్ణంగా వచ్చింది. అంటే దేవుని ప్లాన్ చూడండి. యేసు ప్రభు జన్మించిన సమయం వరకు ఆయన ప్రారంభం చేసిన అక్కడి నుంచి 7 టైం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు, అక్కడ పని చేశారు. ఇప్పుడు యోహాన్ బ్యాప్తిజం ఇచ్చిన యోహాన్, ఆయన గురించి బైబిల్ చెప్తున్నారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే. చెప్పండి బ్రదర్, చదవండి ఆ వాక్యం మళ్ళీ. తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మ నుంచి ఏం చేశారంటే దేవుడు. ఆమెను చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడదా? ఇప్పుడు మనం ఎలాగా మన జీవితంలో బేబీ బర్త్ అయినప్పుడు, పేరన్నీ పెట్టినప్పుడు, పెద్దవాడు అయినప్పుడు మళ్ళీ మనం ప్రార్థన చేస్తా, దేవుడు అభిషేకం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, హోలీ స్పిరిట్ ఇవ్వండి ఇవ్వండి అని. బట్ బైబిల్ ఏం చెప్తుంది? అభిషేకం పరిశుద్ధ ఆత్మ శక్తి ఎక్కడి నుంచే ఉంటుంది అంటే, హల్లెలూయా. అన్ని మదర్స్ ఇది ఫాలో చేయాలా. మదర్స్ గర్భంలో బేబీ ఉన్నప్పుడే ఏం అడగాల దేవునికి ఏం అడగాల? బేబీ చాలా కలర్గా ఉండాలా, చాలా బ్యూటీగా ఉండాలా. నేను బ్లాక్ అండి, అట్లీస్ట్ బేబీ ఎలాగుండాలా, చాలా రెడ్ కలర్గా ఉండాలా. ఇలాగా చాలా ఆశ పెట్టుకొని లోకమైన కార్యం థింక్ చేయకూడదు. గర్భంలో ఉన్న బేబీ ఎలాగుండాలా? పరిశుద్ధ ఆత్మ ప్రసన్నతలు ఉండాలా. హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రసన్నత నుంచి జన్మించే మాత్రము యేసు ప్రభుకు మార్గము తయారు చేయవచ్చు. హల్లెలూయా. మీ ఇల్లులో మీ చిల్డ్రన్ మీరు రక్షణ పొందుకుంటే, మీ ఇల్లులో మీ గర్భంలో వస్తున్న చైల్డ్ పరిశుద్ధ ఆత్మ నుంచి ఏం చేయాలా అంటే శక్తి నుంచి రావాలా. అప్పుడే యేసు ప్రభు కొరకు ఏమన్నా చేస్తుంది. మీరు గర్భంలో ఉన్నప్పుడే లోకమైన కార్యం అన్ని ప్రేయర్లు పెడతారు. ఏమి, నా చైల్డ్ డాక్టర్ అవ్వాలా, నా చైల్డ్ ఇంజనీర్ రావాలా. బేబీ ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడి కొరకు బేబీకి సమర్పణం చేయట్లేదు. బేబీకి నా ఫ్యామిలీలో డాక్టర్ లేదు, నా ఫ్యామిలీలో ఇంజనీర్ లేదు, నా ఫ్యామిలీలో బిజినెస్ మ్యాన్ లేదు, అన్ని లోకమైన కార్యమే పోతుంది. లేదు, మనము దేవుడు ఇచ్చిన గర్భఫలము ఎవరికే ఇవ్వాలా రిటర్ను. హల్లెలూయా చెప్పామా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఫస్ట్ బార్న్, మొదటి పుట్టిన కుమారుడు ఏం చేయాలా? పని చేయాలా దేవుడి కొరకు. న్యూ టెస్టిమెంట్లో అలాగా ఏం వ్యత్యాసం లేదు. న్యూ టెస్టిమెంట్లో 10 చిల్డ్రన్ ఉంటే 10 చిల్డ్రన్ కూడా దేవుని కొరకు పని చేయవచ్చు. హల్లెలూయా. అదొక పెద్ద ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే యోహాన్ ఏం చేశారంటే దేవుని పరిశుద్ధాత్మ నుంచి అభిషేకం చేశారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఓకే, ఈ మాట జకరియా నమ్మట్లేదు. ఎక్కడుంది ఇది? 19లో చదవండి.
ఉమ్. ఈ స్వార్థమానము మీకు చెప్పాలా అని నేను పరలోకం నుంచి దేవుడు నాకు పంపేశారు. ఓకే. ఉమ్. ఆ. ఆ. మీరు దేవుని నా ద్వారా చెప్పిన మాట ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, జకరియా బిలీవరా నాన్ బిలీవరా? చెప్పండి. జకరియా ఎవరండి? ఇప్పుడే మనం చదివాము, సకల ఆజ్ఞలు సకల న్యాయాలు నిర్దోషంగా భయభక్తిగా అన్నీ ఏం చేశారంటే జకరియా ఎలిజబెత్ దేవుని చిత్తానుసారంగా జీవించారు. బట్ జీవితము అని వచ్చినప్పుడు దేవుడు ఒక పిల్లలు ఇస్తారు అని చెప్పినప్పుడు ఏం చేయలేదు ఆయన. ఎగ్జాక్ట్లీ మన అలాగా చర్చికి వచ్చి ఆరాధన చేసి ప్రేయర్ చేసి బైబిల్ అన్నీ జీవితంలో దేవుడు ఏమైనా ప్రామిస్ ఇచ్చి నేను ఇది చేస్తానంటే అవన్నీ ఎలాగ జరుగుతుందండి? వయసు అన్నీ అయింది. జకరియా మనసులో ఏముంది? ఏజ్ అయింది. ఇప్పుడు పోయి దేవుడు పిల్లలు ఇస్తారని చెప్తే ఏం చేయలేదు, నమ్మకం పెట్టలేదు. అంటే మీరు జాగ్రత్తగా వినండి, ఎంత పెద్దవాడు ఉంటే కూడా దేవుని వాక్యము నమ్మట్లేదంటే అది విశ్వాసికి యోగ్యత లేదు. హల్లెలూయా చెప్తామా? ఓకే. మళ్ళీ మీరు కంటిన్యూ చూస్తే మొదటి యోహానికి గర్భంలో దేవుడు పరిశుద్ధాత్మ నుంచి ఏం చేశారు? మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తే అలాగే మీరు నెక్స్ట్ సేమ్ చాప్టర్లో 35 చదవండి. 35 ఇది ఎవరు గురించి? మరియా యేసు గురించి. మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి చదగాల? 28 నుంచి చదవండి. ఇప్పుడు మరియాలు ఇల్లుకు వచ్చి యేసు ప్రభు గురించి, ఆయన జన్మం గురించి దేవదూతలు చెప్తున్నప్పుడు అప్పుడే ఈ సంగతి 35లో, ఇప్పుడు 35 చదవండి. రెండవ టైం చూడండి. ఫస్ట్ ఎవరి గురించి వస్తుంది అక్కడ? యోహాన్ స్నానకును తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అని వచ్చింది. ఇప్పుడు మేరీకు దేవదూతలు వచ్చి చెప్తున్నారు మళ్ళీ ఏమని? మీ పైన ఎవరు వస్తారు? పరిశుద్ధ ఆత్మ వస్తారని చెప్పింది. సో రెండవ టైం పరిశుద్ధ ఆత్మ అని వచ్చింది. మళ్ళీ మీరు అలాగా 42 చదవండి. 42 ఐఎమ్ సారీ 42 41 ఇప్పుడు మూడవ వ్యక్తి ఎవరు? ఎలిజబెత్ కూడా ఏమయ్యారు? మీరు ఆర్డర్ చేస్తున్నారా? ఎలిజబెత్ గర్భంలో ఉన్న జాన్కి దేవుడు ఏమిచ్చారు? పరిశుద్ధాత్మ ఇచ్చారు. నెక్స్ట్ మేరీ, యేసు ప్రభు మదర్ మేరీకి దేవుడు ఏమిచ్చారు? పరిశుద్ధాత్మ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మేరీ మాట్లాడుతున్న మాట వినిన ఎలిజబెత్కు దేవుడు ఏమిచ్చారు? మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మ ఇచ్చారు. పరిశుద్ధాత్మ తీసుకొని ఆయన చాలా మాటలు మేరీ గురించి చెప్తున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ మీరు అలాగే కంటిన్యూ చేస్తే మీరు చదవండి. నెక్స్ట్ 67 చదవండి. ఎవరు? 4th మెంబర్ ఎవరండి? జకరియా పరిశుద్ధ ఆత్మ నుంచి ఏం చేశారంటే, బైబిల్ మనమందరూ చదివాం కదా. దేవుడు చూడండి ఎలాగ ఆర్డర్గా యేసు ప్రభు పుట్టాలా జన్మించాలంటే ఎంత సిస్టమేటిక్గా దేవుడు
పరిశుద్ధాత్మ అని తీసుకొని వస్తారు చూడండి. మొదటి జానుకి పరిశుద్ధాత్మ. రెండవ కార్యము చెప్పండి, మీరు రాసుకొని పెట్టుకున్నారా లేదంటే జాగ్రత్తగా వినాలా? రెండోది ఎవరండి? మరియాకి పరిశుద్ధాత్మ. మూడోది ఎవరండి? ఎలిజబెత్కు పరిశుద్ధాత్మ. ఫోర్త్ ఎవరండి? జకర్యాకు పరిశుద్ధాత్మ. ఇప్పుడు జకర్యా పరిశుద్ధాత్మ చెప్పుతున్న మాట ఆయన తర్వాత మీరు అలాగే కంటిన్యూ చేసుకొని వస్తే ఆ సెకండ్ చాప్టర్లో ఇంకొక వాక్యము మీరు చదవండి. సెకండ్ చాప్టర్ తీసుకోండి అందరూ. లూకా సెకండ్ చాప్టర్ తీసుకోండి. అక్కడ మీరు చదవండి 23, సెకండ్ చాప్టర్ 23. అక్కడ యేసు ప్రభు గురించి ప్రతిష్ట అన్న మాట వచ్చింది. యాక్చువల్లీ ఒరిజినల్లో అది మనం చూస్తే అది పరిశుద్ధ ఆత్మతోట సంబంధమైన మాట. మరియా గర్భములో జన్మించిన యేసు ప్రభుకు కూడా దేవుడు ఎలాగ ఆశీర్వదించారు? పరిశుద్ధ ఆత్మ. ఇది మాథ్యూలో కూడా చదవద్దు. ఇప్పుడు మాథ్యూలో కూడా ఉంది. మాథ్యూ ఫస్ట్ చాప్టర్లో మీకు ఒక కుమారుడు నేను ఇస్తాను, ఆ కుమారుడు పరిశుద్ధ ఆత్మ నుంచి ఏం చేస్తారు? దేవుడు అభిషేకం చేస్తారండి. ఎంత అయింది ఇప్పుడు? ఎంత అయింది? 5 అయిందా? 5 టైం పరిశుద్ధాత్మ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 25th వాక్యం చదవండి. ఎవరండి నెక్స్ట్? సిమియోన్. సిమియోన్ అని ఒక మనిషి. ఆయన ఎప్పుడు కూడా దేవాలయంలో వచ్చి రక్షకుడు వస్తారు, రక్షకుడు ఇక్కడ వస్తారని ఆయన ఏం చేశారంటే వెయిట్ చేశారు. మళ్ళీ చదవండి అయ్యా, వాక్య చదవండి. అతను ఏమండి? నీతివంతుడు. ఎందుకొరకు? యెరూషలేముకి ఏమో ఆదరణ అన్నీ ఉంది. ఇంకొక ట్రాన్స్లేషన్ను యెరూషలేముకు విడుగడ. యెరూషలేముకి ఏం కావాలా? విడుగడ కావాలా. దానికి ఆదరణకర్త వస్తారని ఆయన ఏం చేశారంటే వెయిట్ చేశారు. ఆయన పైన కూడా దేవుడు ఏమిచ్చారు? పరిశుద్ధాత్మ. ఎంత ఎంత ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 6 మంది అయ్యారా? ఇది చూడండి, యేసు ఇంకా జన్మించలేదు, దానికి ముంచే ఇంత కార్యము క్లియర్గా వస్తుంది. ఇప్పుడు యేసు 5th అయింది, 6th ఇప్పుడు యేసు జన్మించారు. మేరీ యోసేపు తీసుకొని వచ్చినప్పుడు 6th యోవానికి పరిశుద్ధాత్మ నుంచి ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఫైనల్గా మీరు నెక్స్ట్ వాక్యం మీరు చూస్తే అదే చాప్టర్లో సెకండ్ చాప్టర్లో మీరు 37 చదవండి. ఇప్పుడు ఇంకొక స్త్రీ పేరేమండి? ఈ స్త్రీ పేరేమి? అన్న. ఎంత ఏజ్? 84. ఎక్కడున్నారు? దేవాలయంలో. ఏం చేస్తున్నారు దేవాలయంలో? ఫాస్టింగ్, ప్రేయింగ్
అండ్ ఆరాధన, ఫాస్టింగ్, ప్రేయింగ్. చూడండి 3 కార్యము: ప్రార్థన, ఉపవాసం, ఆరాధన. ఎంత కార్యము? 84 ఇయర్లు ఉపవాసం చేసుకుని, ప్రార్థన చేసుకుని, ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు మన మధ్యలో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటే 1 o'clock అయితే అందరూ ఏం చేస్తారు? బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, టయర్డ్ అవుతుంది, ఏం చేయాలా మనము? ఫాస్టింగ్ ప్రేయర్ జల్దీ చెప్పండి. నేను మీ గురించే మాట్లాడుతున్నాను, అవునా లేదా? అయ్యా ఏమయ్యా ఇంత టైం చేస్తారు, జల్దీ కంప్లీట్ చేయ మీటింగు. బాడీ అన్నీ ఏమవుతుంది? షేక్ అవుతుంది. యేసు ప్రభు కొరకు మీరు వెయిట్ చేస్తే మీకు అన్ని శరీరము కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. వేరే ఉద్దేశం నుంచి మీరు ప్రేయర్కి వస్తే మాత్రము షేకింగు, బ్రేకింగ్ అన్నీ వస్తుంది. ఆమెనా లేదా? ఈ అమ్మ ఎవరి కొరకు వెయిట్ చేశారు? సిమియోన్ ఎవరి కొరకు వెయిట్ చేశారు? అందుకే అంత ఏజ్డ్ పీపుల్ ఉంటే కూడా బలముగా ప్రేయర్లు, ఆరాధనలు, ఉపవాసములు దేవుడి కొరకు వెయిట్ చేశారు. ఇలాగ 7 సాక్షి బైబిల్లో యేసు ప్రభు జన్మకి సంబంధం ఉంది. హల్లెలూయా. ఇదన్నీ మీరు కల్పించి చూస్తే ఎందుకు యేసు జన్మించారు, ఇంత 7 పీపుల్కు, పరిశుద్ధాత్మకు, ఉపవాసము, ప్రార్థన, ఆరాధనకు ఈ సంబంధం వచ్చిన కార్యం ఏంటంటే కన్క్లూషన్ చేస్తాను నేను. యేసు పుట్టినప్పుడు 3 గుంపు వచ్చింది. ఎంత గుంపు? మొదటి గుంపు షెపర్డ్స్ అయ్యా, షెపర్డ్స్, గొల్లలు. దేవదూతలు వచ్చి ఏం చేశారు? మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ షెపర్డ్స్ ఏం చేశారు? గొల్లలు యేసు ప్రభుకు చూసి నమస్కారం చేశారు, ఆరాధన చేశారు. ఫస్ట్ గ్రూప్. రెండవ గ్రూప్ ఎవరంటే జ్ఞానులు, వైస్ పీపుల్, శాస్త్రి అని చెప్తారు. ఆ పీపుల్ కూడా గిఫ్ట్ అన్ని తీసుకొని వచ్చి ఏం చేశారు? యేసు ప్రభుకు ఆరాధన చేశారు. 2 కార్యమైంది. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు కూడా యేసు ప్రభుకి ఏం చేశారు? ఆరాధన. అంటే క్రిస్మస్ మెయిన్ ప్రోగ్రామ్ ఏమంటే యేసు ప్రభుకి ఏం చేయాలా? గట్టిగా చెప్పండి, ఏం చేయాలా? ఆరాధన చేయాలి. నేను చాలా చర్చిలు, చాలా సంఘములు, చాలా ఇల్లులు చూశాను. వేరే టైంలో అన్నీ ఫాస్టింగ్ చేస్తారు, వేరే టైంలో అన్నీ ఆరాధన చేస్తారు. క్రిస్మస్ టైంలో ఎవరన్నా 3 days ఫాస్టింగ్ ప్రేయర్ పెడతారా? లేదయ్యా, అది బిర్యానీ తిన్న మంతు. క్రిస్మస్ మంత్ అంటే ఏమండి? డైలీ బిర్యానీ మంతు, కబాబు, చికెన్ మంతు. బట్ బైబుల్ ఏమైంది అంటే యేసు జన్మించిన ఆ సమయంలో ఎక్కువ ప్రేయరు, ఎక్కువ ఆరాధన, ఎక్కువ ఉపవాసములు, పరిశుద్ధాత్మ అభిషేకములు, అన్ని కార్యము జరిగింది. మీరు నేను క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలా వద్దు అని నేను చెప్పలేదు. మనము లోకము కాపీ చేసుకొని చేయకూడదు. కేక్ కట్టింగ్, డ్రెస్సు, అన్ని డెకరేషన్స్ అది చేస్తే మనకు లోకంకి ఏం లేదండి, వద్దండి. ఈ 25 days లేదంటే ఈ డిసెంబర్ మంత్ పూరి పర్సనల్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. పర్సనల్ ఎక్కువ యేసు ప్రభుకు ఆరాధన చేయండి, ఎక్కువ స్తుతి చేయండి, ఎక్కువ బైబిల్ ఏం చేయండి? మెడిటేషన్ చేయండి. మోర్ ఎక్కువ చేయండి. ఫ్యామిలీలు ఎక్కువ పాట పాడి ఆరాధన చేసి, నాట్ ఓన్లీ 1 day, డైలీ ఎప్పుడెప్పుడు సమయం ఉందో పరిశుద్ధాత్మ దేవుని శక్తి నుంచి మీరు ఫిల్ అయ్యి మీరు దేవునికి ఆరాధన చేయండి. సంఘంలో కూడా ఎప్పుడెప్పుడు టైం ఉంటుందో మీరు అన్నీ కల్పించి ఏం చేయాలా? ఒకవేళ సంఘం కంప్లీట్ అయితే కూడా టైం ఉంటే ఒక 1/2 hour 1 hour అందరూ ఏం చేయాలా? సంఘము ఆరాధనే వేరే, సర్వీస్ వేరే. మీరు కొంచెం కూర్చి ఏం చేయాలా? యేసు ప్రభు జననం గురించి బైబిల్ చదవాల, ధ్యానించాలా, ఆ జ్ఞానం పెట్టుకున్నాలా, పరిశుద్ధాత్మ శక్తి అడగాల, దేవునికి ఎక్కువ ఆరాధన చేయాలా. ఇప్పుడు మీరు ఇలాగా చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ షెపర్డ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు పోయి అందరికీ యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తారు. హల్లెలూయా చెప్తామా? ఏం చేస్తారండి?
ఇప్పుడు మీరు ఎందుకు వేరే వ్యక్తికి ప్రచారం చేయనికి మీకు శక్తి లేదంటే మీరేం చేయట్లేదు? చెప్పండి. పర్సనల్లో దేవునికి ఎక్కువ ఆరాధన చేయట్లేదు, ఎక్కువ ఉపవాసం చేయట్లేదు, ఎక్కువ ప్రార్థన చేయట్లేదు, ఎక్కువ పరిశుద్ధాత్మ అడగలేదు. మీరు ఇలాగా ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్ ఈ ఫుల్ మంత్ ఏం చేస్తారు? మీ ఫ్రెండ్కు, మీరు ఫ్యామిలీ మెంబర్కు, మీరు ఎక్కడెక్కడ పోతారో యేసు 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 గురించి మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయనే మీ స్వతంత్రము, ఆయనే మీ సంతోషము, ఆయనే మీరు సమాధానం అని మాట్లాడతారు. మనం ఇది ఎందుకు చేయలేదంటే పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఎందుకు లేదంటే ఉపవాసము లేదు, ప్రేయరు లేదు, ఆరాధన లేదు. సో లోకము సెలబ్రేషన్ మైండ్లో ఉందండి, చర్చ్ సెలబ్రేషన్ మైండ్లో ఉండకూడదు. పవిత్రమైన మైండ్లు ఉండాలా? ఆమెనా లేదా? ఆమెనా లేదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదన్నీ కల్పించి ఫైనల్గా బైబిల్ చెప్తుంది, ఈ అన్ని సంగతి చూసి మేరీ మనస్సులు ధ్యానం చేశారంటే, మనస్సులు ఏం చేశారు? అన్ని కారణం జ్ఞాపకం చేసుకున్నారంటే. సో వాట్ ఈజ్ ద కన్క్లూజన్ ఐఎమ్ గివింగ్ అంటే, మీరు పర్సనల్ జీవితంలో బైబిల్లో యేసు ప్రభు పుట్టిన రహస్యం గురించి ధ్యానం చేయాలా, ఎక్కువ ధ్యానం చేయాలి. హల్లెలూయా. మీరు ఈ మంత్ ఫుల్ బైబిల్ ఎక్కువ, వేరే ఏమో రీడింగ్ చేయవద్దు. యేసు జననం గురించి ఎక్కువ ఏం చేయండి? ఎక్కువ మాథ్యూ లూకులో ఎక్కువ ఉంది, ఎక్కువ ఏం చేయండి? మేరీ అలాగా ధ్యానం చేయండి. ఫస్ట్ ధ్యానం చేయాలా వాక్యం. రెండవ కారం ధ్యానం చేసిన తర్వాత ఆరాధన చేయాలా. హల్లెలూయా. ధ్యానం చేసి ఆరాధన చేసిన తర్వాత వేరే వాడికి ఏం చేయాలా? సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్మస్? పర్సనల్ జీవితంలో బైబిల్ ఏం చేయాలా? ధ్యానించాలా. ఫ్యామిలీ, సంఘము, పర్సనల్ అన్నీ చేసి మంచి ఆరాధన చేయాలా. పరలోక దూదుడే ఆరాధన చేసినా మనము చేయాలా, ఎక్కువ చేయాలా. మూడవ కార్యము ఫ్రెండు, వర్కింగ్ ప్లేసు, ఇల్లుకి ఎవరు వస్తారు పోతారు, వేస్ట్ కార్యం ఈ మంత్ ఏం చేయవద్దండి. అన్ని వేస్ట్ కార్యం మాట్లాడవద్దు. మీరు ఎలాగున్నారు, మీరు ఫ్యామిలీ ఎలాగుంది, ఎలాగుంటే మీకేమి. అట్లీస్ట్ ఒక 2 మాటలు ఎవరి గురించి మాట్లాడాలా? చెప్పండి. దేవుడి గురించి మాట్లాడాలా. మీ పైన, మీ లోపల పరిశుద్ధాత్మ శక్తి ఉంటే మీరు గ్యారంటీ పని చేస్తారు. ఒకవేళ ఈ పని చేయలేదంటే ఈ మంత్ మీరు తీర్మానం చేసుకోండి, మీ లోపల ఎవరు లేదు. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. పాట, భజన అన్య జాతి కూడా చేస్తారు, డాన్సింగు మీకింత ఎక్కువ చేస్తారు, అవునా లేదా? చర్చికు మీరు వస్తారు కదా, అలాగే వేరే అన్య జాతి కూడా చర్చికు నమాజ్కి అన్నీ పోతారు. మీకు లోకముకు ఉన్న ఒకే వ్యత్యాసం ఏం తెలుసా? వేరే వాడు ఎవరికి కూడా దేవుడి గురించి ఏం చేయట్లేదు, ప్రచారం చేయట్లేదు. బైబిల్ ఓన్లీ మనకు పర్మిషన్ చెప్తుంది, మీ రక్షకుడు గురించి మీరు అందుకు ప్రచారం చెయ్యాలా. ఎవరు సంతోషం ఇస్తారో, ఆయన జన్మంలో ఏం వచ్చింది? లోకమికి సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, అందరికీ మనం ప్రచారం చేయాలా. ఇది చెయ్యాలా అంటే ఆ 7 పీపుల్ ఎలాగా పరిశుద్ధాత్మ నుంచి దేవుని శక్తి పొందుకున్నారో అలాగా మీరు, నేను, నా కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవి శక్తి పొందుకున్నారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆ సిస్టర్ మాత్రం క్లాప్ కొడుతున్నారు, అంతేనా? కొట్టండి అందరూ కూడా జోరుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆఫ్టర్ ద టీచింగ్, లిసనింగ్, ఎంతమంది మీరు ప్రామిస్ చెప్తారు దేవుడికి, అవును ప్రభువా ఈ మంతు నేను ఎక్కువ మీ జననం గురించి బైబిల్ చదువుతాను? హ్యాండ్ లిఫ్ట్ చేసి చెప్పండి. చదువుతారా? గ్యారంటీ. ప్రేమ మించి చేయాలా. నా ప్రసంగం విన్ని మీ కొరకు జీవం ఇచ్చారు, ఆ ప్రేమ నుంచి మీరు బైబిల్ ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఎంతమంది ఈ మంత్ ఎక్కువ ఆరాధన చేస్తారు? హల్లెలూయా. హల్లెలూయా. థర్డ్, మీరు జ్ఞాపకం పెట్టుకున్నాలా, మ్యాక్సిమం సిస్టర్స్ అంటే చాలా సిస్టర్కి చెప్పాలా, బ్రదర్స్ అంటే చాలా బ్రదర్, యూత్ అంటే చాలా యూత్ పీపుల్కి ఏం చేయాలా చెప్పాలా. మీరు ట్రైనింగ్ ఇవ్వాలా. ఇప్పుడే
మీ ఇల్లులు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్కు ఒక 3 వాక్యం, యేసు జననం గురించి ఎంత వాక్యము, 3 వాక్యం ట్రైనింగ్ ఇవ్వాలా. 3 వాక్యం ట్రైనింగ్ ఇచ్చి ఏం చెప్పాలా, స్కూలుకు పోయి మీ ఫ్రెండ్కి ఏం చెప్పు, ఈ వాక్యం చెప్పు. నేను నా చిల్డ్రన్కి ప్రిన్సిపల్కి పోయి చెప్పు అని చెప్తాను. ప్రిన్సిపల్ వింటారో విన్నట్లేదో అది నాకు తెలియదు. మీరు 3 వాక్యం ఏం చెయ్యి, పోయి ఎవరికి చెప్పు. టీసీ ఇస్తే కూడా పర్వాలేదు, యేసు ప్రభు కొరకు టీసీ కూడా ఏం చెప్పవచ్చు. ఇలాగా ఒక ఏముండాలా మనకి, మనస్సు ఉండాలి. యేసు మన కొరకు పరలోకం వద్దు అని భూమికి వచ్చారు, అశుద్ధమైన మానవ రూపంలో వచ్చారు, మన కొరకు కల్వారి శిలువలు చెన్నిపోయారు. ఇది ఇంత కార్యం చేసిన యేసు ప్రభుకు మనమే కేక్ కట్టింగ్ చేసి మనమే తింటే ఏమైనా ప్రయోజనం ఉందా? దరిద్రుడికి సువార్త చెప్పండి. హల్లెలూయా చెప్తామా? ఎవరికి వస్త్రం లేదో వస్త్రం ఇచ్చి సువార్త చెప్పండి. ఎవరికి భోజనం లేదో భోజనం ఇచ్చి సువార్త చెప్పండి. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో వేదనలు ఉన్నారు కదా, పోండి, హస్బెండ్ వైఫ్ డైరెక్ట్ పోవండి. పోయి ఒక్క మెంబర్కి మీరు ఒక 100 రూపీస్ ఒక భిక్షుడికి ఇచ్చి యేసు ప్రభుకు కూర్చి చెప్పండి, మీ పేరు పరలోకంలో దేవుడు రాస్తారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము, జాయ్ టు ద వరల్డ్. ఎవరికి? నేను మీకు, మీరు నాకు. మనమే ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. ఇంకా కొంచెం మంది మేరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ కూడా చెప్పట్లేదు, మేరీ క్రిస్మస్. ఎవరికి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్? మనకి. ఇదన్నీ లోకమైన పద్ధతి. ఓకే, సో ఎంతమంది సత్యము విన్ని సత్యానుసారంగా ఈ మంతు నేను జీవనం చేస్తామని ప్రామిస్ చేస్తారు? హల్లెలూయా. అవన్నీ చేస్తే కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. లెట్ us all close, let us all pray. అందరూ కూడా కన్ను మూసుకొని ఒక డెడికేషన్, ఒక మంచి కమిట్మెంట్ చెప్పండి. దేవుడా, ఈ మంతు మ్యాక్సిమం దరిద్రుడుకు, ఎవరికి వస్త్రం లేదు భోజనం లేదో కొంచెం మనీ సేవింగ్ చేస్తాను, కొంచెం వస్త్రం తీసుకుంటాను, న్యూ క్లాత్ లేదంటే ఓల్డ్ క్లాత్, ఏమి కూడా ప్రభువా ఎంత మ్యాక్సిమం అవుతుందో. ఎందుకంటే మీరు వచ్చి మొదటి దరిద్రుడికే మీరు స్వార్థ చెప్పారు. సో నేను కూడా అలాగే జీవనం చేస్తాను, నేను కూడా అలాగే ప్రయత్నం చేస్తాను. నాకు మీరు పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వండి, ఆరాధన ఎక్కువ చేయాలా, ప్రార్థన చేయాలా, ధ్యానించాలా, అన్నీ మీరు సమర్పణ చేసండి. అందరూ కూడా ఎవరు కూడా సైలెంట్గా ఉండకూడదు. స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామముకి స్తుతి, మీ పరిశుద్ధ నామముకి స్తోత్రము, మీ పరిశుద్ధ నామముకి వందనాలు, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తుతి, స్తుతి. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము. తండ్రి అయిన దేవునికి స్తోత్రము, కుమారుడైన దేవునికి స్తోత్రము, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు యేసు నామములు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాం ప్రభువా. ఈ ఒక ఆదివారము ఆరాధన దిన కొరకు వందనాలు. ఈరోజు మంచి క్రిస్మస్ అంటే సారాంశం ఏమి, ఉద్దేశం ఏమి, సత్యం ఏమని మీరు ఖచ్చితంగా మాట్లాడారు ప్రభువా. సత్యం విన్నా మనమందరూ కూడా ఒక డెడికేషన్గా, ఒక కమిట్మెంట్గా ఈ మంత్ ఫుల్ ఉపవాసము, ఆరాధన, ప్రార్థనలు మనము జీవించి, మనము వాక్యం ధ్యానించి, మనము దేవునికి ఆరాధన చేసి, మనము మా అందరూ కూడా వేరే వాడుకు సత్యము ప్రచారం చేయడానికి జ్ఞానము, శక్తి, కృప ఇవ్వండి. వచ్చిన అందరికీ ఫ్యామిలీ మెంబర్, మినిస్ట్రీ, సంఘం అన్నీ ఆశీర్వదించండి, కాపాడండి. పాస్టర్ అయ్యా గారికి, ఫ్యామిలీ మెంబర్కు, అందరికీ కొరకు మీ నామముకు స్తుతి చేస్తున్నాను. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us all clap loudly and glorify God. గట్టిగా 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 హల్లెలూయా. ఇదే నిజమైన హల్లెలూయా, హల్లెలూయా. God bless you, God bless you.